మలుపులు ఉంటాయని తెలియదా? అంటే మనం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారా? ఎవరైనా చచ్చినా కూడా వాళ్ళని మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటున్నారా? దీన్ని పూర్తిగా మరి భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నది. సో అదేవిధంగా కనీసం వీళ్ళని పరామర్శించలేదండి. రాత్రి నాకు చనిపోయిన తర్వాత నిమిషంలో చనిపోతే కనీసం వాళ్ళ దగ్గర ఒకరు లేరు, పోలీసు వాళ్ళు లేరు. ఒక మరి రూలింగ్ పార్టీ నుంచే యాక్సిడెంట్ అయింది, కనీసం వాళ్ళు ఒకరుండి వాళ్ళకన్నీ సఫర్గా చేపట్టాలి కదా, వాళ్ళ బాధను వాళ్ళని ఓదార్చాలి కదా, అది కూడా లేదు. ఇక్కడ శవాన్ని పడేసిపోయినారు, అక్కడ శవాన్ని పడేసిపోయినారు. ఇక్కడ వచ్చి చూడాలి కదా. మరి అదే ఫ్రీజర్ పెట్టే పరిస్థితి, ఫ్రీజర్ పెట్టలేని పరిస్థితి ఉంటుందా? మరి తీసుకొచ్చి మీరే పెట్టొచ్చుగా ఫ్రీజర్. అంటే మా శవాలు అయితే ఎక్కడ చెట్ల కింద పడేసినా నడుస్తుంది, పొట్టులలో పడేసినా నడుస్తుంది, అడవులలో పడేసినా నడుస్తుంది, అక్కడ పాడుపడ్డ రూమ్లలో పడేసినా నడుస్తుంది. మీరు మాత్రం పోయి యశోద హాస్పిటల్లో పడుకుంటారు. ఇదేం న్యాయం? అందుకొరకు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, గౌరవ స్పీకర్ గారు, ఈ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు, ఈ